హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఫ్రీ ఎర్నింగ్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిద్రా కేవైసీ అండ్ సిద్రా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో మనకు సిద్రా మైనింగ్ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ప్రజెంట్ అందరికీ 2 కాయిన్స్ వస్తున్నాయి డైలీ. సో అండ్ అదేవిధంగా సిద్రా మైనింగ్ వచ్చి దగ్గర దగ్గర 3 to 4 ఇయర్స్ నుంచి అయితే మైనింగ్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 2.5 to 3 ఇయర్స్. సో స్టార్టింగ్లో మనకి రిఫరల్ కూడా 30-40 కాయిన్స్ వచ్చేవి. ప్రజెంట్ రిఫరల్ టోకెన్ ఇక్కడ చూడండి, కింద రిఫరల్ టోకెన్ అని చూసారా, 10 ఉంది. సో రిఫరల్లో ప్రజెంట్ ఈచ్ మెంబర్కి ఏమైనా రిఫర్ చేసాం అనుకోండి, ఒకటే వస్తుంది అనమాట. స్టార్టింగ్లో అయితే ఒక 20, 30, 40 చాలా వచ్చేవి టోకన్స్. ప్రజెంట్ రావట్లేదు. సో అలాగా. ప్లస్ కేవైసీ ఏంటంటే స్టార్టింగ్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని మైనింగ్ అవి చేశారో వాళ్ళకి రీసెంట్గా ఇచ్చారు చాలామందికి కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం. సో ప్రజెంట్ ఎవరైతే ఒక 1, 2, 3, 4 మంత్స్ 6 మంత్స్ ఈ లోపు అవుతుందో ఎవరికి కూడా కేవైసీ ప్రజెంట్ అవ్వట్లేదు. సో మనం కేవైసీ కోసం వెయిట్ చేయాలి. కేవైసీ పోర్టల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు అందరూ కూడా కేవైసీ చేసుకోవాలి. దానికి టైం పట్టచ్చు. అది మనం ఎప్పుడు అవుతుంది అనేది పర్టికులర్గా పలానా టైం అని చెప్పి చెప్పలేము. సో అఫిషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా మనం వీడియో చేస్తాం. కేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ అంతా కూడా మనం వీడియో చేస్తాము. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అది ఫ్రెండ్స్, సిద్రా కేవైసీ అయితే కేవైసీ పోర్టల్లో ఓపెన్ అయిన వెంటనే మీకు నేను వీడియో చేస్తాను. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి ఉంది, అది కూడా లింక్ ఇచ్చాను. మీరు జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ వచ్చినా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు. సిద్రా కాయిన్స్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా కూడా చేయొచ్చు. మనం ఇంతకుముందు పైలో ఏంటంటే కేవైసీ అయ్యి మనకు అప్రూవ్ అయ్యి మైగ్రేషన్ అయితేనే మనకు ఏమన్నా కొనుక్కున్న రిసీవ్ అవ్వాలన్నా సెండ్ అవ్వాలన్నా అయ్యేది పై కాయిన్స్. బట్ ఈ సిద్రాలో ఏంటంటే మనం కేవైసీ అవ్వకపోయినా సరే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1100 ఉన్నాయి సిద్రా కాయిన్స్, కానీ నాకు కేవైసీ అవ్వలేదు. కేవైసీ అవ్వకపోయినా మనం ఎవరన్నా ఇప్పుడు నేను కొనుక్కున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 సిద్రా కాయిన్స్ కొనుక్కున్నా. సో ఆ 100 సిద్రా కాయిన్స్ నేను డైరెక్ట్గా ఈ వ్యాలెట్లోకి పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది చూసారా, ఇది రిసీవ్ అడ్రస్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి చూడండి కాపీడ్ అని వస్తుంది. ఈ అడ్రస్ నేను పంపించాను అనుకోండి, మీరు డైరెక్ట్గా ఈ అడ్రస్ పంపిస్తే నాకు ఇక్కడ రిసీవ్ అయిపోద్ది. ఆల్రెడీ నాకు ఇక్కడ నా వ్యాలెట్ 0.05 సిద్రా ఉంది. 0 ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే మనకు ట్రాన్సాక్షన్స్ వస్తాయి. చూడండి, నాకు 0 జస్ట్ టెస్ట్ పర్పస్ మీద నీకు రిసీవ్ చేశాను. 0.06 సిద్రా పంపించాను, దీనికి వచ్చాయి. సో తర్వాత 0.01 సిద్రా నేను ఇక్కడి నుంచి పంపించాను. ఇది సిద్రా అప్లికేషన్ నుంచి బయట పంపించాను. అది కూడా నాకు మెటామాస్క్ రిసీవ్ అయింది. నాకు మెటామాస్క్ వచ్చిందనమాట అది. సో కాబట్టి మనకు ట్రాన్సాక్షన్స్ అంతా నీట్గా అవుతుంది. మనకు జస్ట్ కేవైసీ కూడా అక్కర్లేదు. మనం ప్రజెంట్ సిద్రా కాయిన్స్ కొనుక్కోవాలన్నా మన దగ్గర కేవైసీ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కేవైసీ అయ్యింది అనుకోండి, సిద్రా కాయిన్ మీరు అమ్ముకోవాలన్నా మీరు ఈ కాయిన్స్ అనేది పంపించుకోవచ్చు అనమాట. సెల్ చేసుకోవచ్చు, అంటే ఎవరికైనా అమ్ముకోవచ్చు. కేవైసీ అయినా అవ్వకపోయినా అమ్మచ్చు లేదా కొనవచ్చు. సో ఈ రెండు చేయొచ్చు త్రూ దిస్ అప్లికేషన్. మనకు సిద్రా అప్లికేషన్ సిద్రా చైన్ అనే అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని మనకు ఈ అడ్రస్ ద్వారా మీకు రిసీవ్ చేసుకోవచ్చు, సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇదొకటి. అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సిద్రా అప్లికేషనే లేదు, కొన్ని యాపిల్ ఐఫోన్స్లో అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే మనం మెటామాస్క్లో సిద్రా చైన్ యాడ్ చేసుకొని దీని ద్వారా మనం కాయిన్స్ కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఎలా యాడ్ చేయాలని నేను మీకు చెప్తాను చూడండి. మీరు డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ ఛానల్ ఇదే సేమ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో మనకు నేను ఒక ఛానల్ లింక్ ఇస్తాను చూడండి. ఇక్కడ మోర్ క్లిక్ చేస్తే ఇక్కడ వాట్సాప్ లింక్ అని చెప్పేసి ఇచ్చాను చూసారా. ఈ వాట్సాప్ లింక్ క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్గా ఈ గ్రూప్లోకి వస్తారు. బై సెల్ పై అండ్ సిద్రా అని చెప్పి గ్రూప్లోకి. ఇక్కడ ఇచ్చాను చూడండి మెటామాస్క్ లింక్. జస్ట్ లింక్ క్లిక్ చేసి మెటామాస్క్ డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ కస్టమర్ ఆర్సిపి ఇన్ మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకు ఈ పైన లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్లో ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ నెట్వర్క్ వస్తాయన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ చూడండి సిద్రా చైన్ యాడ్ చేసుకున్నాను. అలా కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనుకోండి బినాన్సో లేకపోతే ఎథీరియంఓ ఉంటుంది. మీరు ఇక్కడ కింద యాడ్ ఏ కస్టమ్ నెట్వర్క్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నెట్వర్క్ నేమ్ అంటే ఇక్కడ చూడండి నెట్వర్క్ నేమ్ సిద్రా చైన్ ఇక్కడ టైప్ చేయాలి. ఆర్పిసి యూఆర్ఎల్ ప్లస్ మార్క్ క్లిక్ చేసి ఆర్పిసి నెట్వర్క్ యూఆర్ఎల్లో మీరు ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి చైన్ ఐడి ఏంటి 97456 టైప్ చేయాలి. సింబల్ వచ్చి ఎస్డిఏ అని టైప్ చేయాలి. తర్వాత బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ వచ్చి
ఈ లింక్ని చూసారు, ఈ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. పేస్ట్ చేసి సేవ్ చేస్తే మీకు ఈ సిద్రా నెట్వర్క్ అనేది యాడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఈ రిసీవ్ అడ్రస్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 00 ఉంటుంది ప్రజెంట్. అంటే మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు సిద్రా మీద క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేసి ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ అడ్రస్, ఈ స్క్రీన్ షాట్, ఈ అడ్రస్ 2 నాకు ఈ స్క్రీన్ షాట్ ఒకటి ప్లస్ అడ్రస్ ఒకటి కాపీ చేసి పంపిస్తే నేను మీకు సిద్రా కాయిన్స్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. ప్రాసెస్ ఇది మొత్తం. సిద్రా మనం బై చేయాలన్నా సింపుల్గా అప్లికేషన్ నుంచి అయినా సరే లేదా మెటామాస్క్ ఎక్స్టెన్షన్ నుంచి అయినా సరే మనం పంపించుకోవచ్చు అనమాట. అదొకటి. ప్లస్ ఏంటంటే సిద్రా మనకు ఏ ప్రైస్లో ప్రజెంట్ దొరుకుతుంది, ఫ్యూచర్లో ఏ ప్రైస్ ఉంటుంది దాని గురించి మాట్లాడదాం. ప్రజెంట్ అయితే మనకు సిద్రా కాయిన్ అనేది మార్కెట్లో ఒక 23 రూపీస్ నుంచి ఒక 30 రూపీస్ కంటే పైన కూడా సెల్ చేస్తున్నారు. కాకపోతే మనం రీజనబుల్ ప్రైస్లో ప్రజెంట్ 23 రూపీస్కి మనం సిద్రా కాయిన్ని సెల్ చేస్తున్నాం అనమాట. ఎవరికైనా సిద్రా కాయిన్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఈ వీడియో పైన కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. సో మీకు 100 కాయిన్స్ కావాలా, 200 కాయిన్స్ కావాలా నాకు మెసేజ్ చేసి ప్రైస్ కనుక్కొని మనకు సిద్రా కాయిన్స్ బై చేయొచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పై కాయిన్స్ ఉన్నాయనుకోండి, సెల్ చేయడం ఎలా మీకు తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్ట్గా సిద్రా కాయిన్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత ఉందంటే మార్కెట్ ప్రైస్కి నేను మీకు పై కాయిన్స్ కూడా సెల్ చేస్తాను అనమాట. ప్రజెంట్ మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి ప్రజెంట్ 220, 120, 130 సేమ్ అటు ఇటు ఉంది. సో మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి నేను మీకు పై కాయిన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 100 పై కాయిన్స్ ఉన్నాయనుకోండి, 100 × 120 ఉందనుకోండి మార్కెట్లో, 100 × 120 అంటే దగ్గర 12,000 రూపీస్ అవుతుంది. అది మీకు ఫోన్పే చేసి నేను సిద్రా కాయిన్స్ తీసుకుంటాను అనమాట. సో అలాగే మీకు పై కాయిన్స్ అయినా సరే సెల్ చేయాలన్నా అండ్ అదేవిధంగా సిద్రా కాయిన్స్ ఏదైనా బై చేయాలి అన్నా నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచర్లో సిద్రా కాయిన్ ప్రైస్ ఎలా ఉంటుందంటే, ఫ్యూచర్లో సిద్రా కాయిన్ మనకు ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనకు లాంచ్ చేస్తారని చెప్తున్నారు. ప్రజెంట్ దీని టోటల్ సప్లై తక్కువ ఉంటుంది అంటున్నారు, కానీ టోటల్ సప్లై ఎంత ఉంది అని కానీ అండ్ అదేవిధంగా ఎప్పుడు లాంచ్ చేస్తారు పర్టికులర్ డేట్ కానీ మనకి ఇప్పటివరకు అయితే కరెక్ట్గా తెలియదు. కానీ మనకి ఇయర్లో లాంచ్ చేస్తారు. ప్రైస్ మినిమమ్ ఒక 100 రూపీస్ నుంచి, అంటే మినిమం ఒక $1 అయినా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మనకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మన ఆంధ్ర తెలంగాణ నుంచి యూట్యూబ్లో వీడియోలు అవి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అయితే $1 అంటున్నారు మినిమమ్. సో కాబట్టి మినిమం $1కే మనం తక్కువే అనుకోవాలి. మన పై కాయిన్లు కూడా నా ప్రిడిక్షన్ కూడా నేను $1 లోపే అనుకున్నాను, కానీ $1 కంటే ఎక్కువే ఉంది. మనం ఎప్పుడు తక్కువ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ₹50 అనుకున్నాం అనుకోండి, మనం ఒక 100, 150 అయితే హ్యాపీ ఉంటుంది. లేదు మనం ₹50 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200, 300 అనుకున్నాను, అది ఒక ₹50కి లిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అరే నేను 200, 300 అనుకుని కొన్నాను, ఇప్పుడు ₹50 ఉందనేసి. అలా కాకుండా మనం ఒక మినిమం ఒక 50, 100 అనుకున్నాం అనుకోండి, మనం కొనే ప్రైస్కి డబుల్, త్రిబుల్ ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇందులో మనకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఒకవేళ రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు పైకైనా లిస్ట్ అయింది ఎక్కువ ప్రైస్కి, ఒక హ్యాపీ. ఒకవేళ తక్కువ లిస్ట్ అయ్యింటే, ఒకవేళ పైకైనా ₹1, ₹2, ₹3, ₹4 ఉంటే, సో అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. ప్లస్ మినిమం ఒక 100, 200, 300 ఎక్కువ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఎంతో కొంత 100, 200 పోయేది ఏం లేదు. ఇప్పుడు 100 కాయిన్లు అనుకోండి, మనకి ఎంత అవుద్ది, 2300 సంథింగ్ అవుతుంది. సో జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఒకవేళ అయిందనుకోండి ఓకే, కాకపోయినా పర్లేదు, అవుద్ది ఖచ్చితంగా 99%. సో అలాగని చెప్పి హోప్ చేయాలి ఎప్పుడు మనం మంచికే. పై కాయిన్ కూడా 2020లో 2021లో మైనింగ్ చేసినప్పుడు 2025 వరకు 2021లో లాంచ్ చేస్తా అన్నారు, కానీ అప్పుడు అవ్వలేదు. చాలామంది నెగిటివ్ అయిపోయి అసలు మొత్తానికి వదిలేశారు. అందులో నేను కూడా ఒకరిని. 2021 మన ఛానల్లో యూట్యూబ్లో వీడియో ఉంటుంది చూడండి. సో అప్పుడే మనం ఒక 1 ఇయర్ నేను మైనింగ్ చేసిన తర్వాత నేను వదిలేశాను. తర్వాత లాంచ్ అయింది కూడా. నేను ఆల్రెడీ నా పై కాయిన్స్ కూడా చూపించాను. చూడండి 4 ఇయర్స్ అగో 2020 ఆగస్ట్ 22 చేశాను నేను వీడియో మన ఛానల్లో, మీరు కావాలంటే చూడొచ్చు. నా పై కాయిన్స్ కూడా ప్రజెంట్ దగ్గర 10,000 దగ్గర ఉన్నాయి. పై కాయిన్స్ కూడా చూడండి 11,161 పై కాయిన్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం దేన్ని చిన్న చూపు చూడకూడదు ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ సిద్రా కూడా ఏంటంటే మనకు స్కోప్ ఉంది. ఎందుకంటే పై కాయిన్కి ఎలాగైతే కమ్యూనిటీ ఉందో సిద్రా కూడా చాలా మంచి కమ్యూనిటీ అయితే ఉంది నాకు తెలిసినంత వరకు. కాబట్టి ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి మినిమం ఎంతో కొంత సిద్రా అనేది బై చేయండి. యాజ్ యువర్ అఫోర్డబిలిటీ ఎంత కొనుక్కోగలరో అంతే కొనుక్కోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.